నమస్తే మధురిమ గారు. నమస్తే అపర్ణ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మధురిమ గారు, మనం లాస్ట్ ఎపిసోడ్లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి రీజన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకున్నాము. సో ఈరోజు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అంటే భార్యాభర్తల మధ్యలో ఇంకొకరు రావటం, చీటింగ్ జరగడం, లేదంటే ప్రేమికుల మధ్యలో చీటింగ్ జరగటం, ఇలా ఎవరైనా ఒక పార్ట్నర్ చీటింగ్ చేస్తే వాళ్ళని క్షమించడం కరెక్టేనా? వాళ్ళని క్షమించచ్చా, క్షమించకూడదా? అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిలేషన్షిప్స్లో ఉండాల్సింది ట్రూత్, ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ అండి. ఇద్దరు భార్యాభర్తల మధ్యలో కానీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో కానీ వాళ్ళ రిలేషన్షిప్ అంటేనే పునాదులు రిలేషన్షిప్లో ట్రస్ట్ ఉండాలి, ట్రూత్ ఉండాలి, నిజాయితీ ఉండాలి. నిజాయితీ ఉండాలి, ఫౌండేషన్ ఆనెస్టీ ఉండాలి, వాళ్ళిద్దరి మధ్యలో ఒకరి పట్ల ఒకరికి ఇంటిగ్రిటీ ఉండాలి. ఇవి చాలా ముఖ్యమైనవి నిలబడడానికి. అప్పుడు ఇవి లేవు కాబట్టే వాళ్ళు ఒకరి పట్ల ఒకరికి చీట్ చేసుకుంటున్నారు. అలా ఒకరి పట్ల ఒకరు చీట్ చేసుకుంటూ వాళ్ళు చెప్పుకోలేకుండా ఇంకొకరితో విత్ డ్రా అయిపోయినప్పుడు అప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళిద్దరూ డిస్కస్ చేయాలి. టాక్సిక్ అవుతుంది రిలేషన్. ఇది అంటే ఎలా? వాళ్ళు డిస్కస్ చేయకుండా రోజుకి అలా పెంచుకుంటుంటే పిల్లలు ఉంటే పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళల్లో ఉన్న రిలేషన్ ఎఫెక్ట్ అయింది అంటే డైరెక్ట్లీ పిల్లల పైన పడుతుంది, అది ఎఫెక్ట్ అవుతారు. అందుకోసము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిలేషన్షిప్లో ఫర్గివ్నెస్ ఉండాలి. ఫర్గివ్నెస్ నేను చేయలేకపోతున్నాను మేడం అంటారు చాలా మంది. నేను అసలు క్షమించలేకపోతున్నాను. నేను క్షమాపణ అనేది ఎవరి కోసం? వాళ్ళ కోసం, మన కోసము. ఎందుకంటే క్షమించలేకుంటే మీ మైండ్ అంతా ఒక బ్యాగేజ్ క్యారీ చేస్తారు. అవును, ఎప్పుడు తలనొప్పి వస్తుంటుంది, మైండ్ అంతా నెగిటివ్ ఉంటుంది మీరు క్షమించలేకపోతే. సో మీరు ఆలోచించుకోండి, మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలా, లేకపోతే ఇలాగ ఎప్పుడు అగ్రెసివ్గా కోపంగా ఉండడం కావాలా? ఆల్రెడీ ఈ రిలేషన్షిప్లో గ్యాప్ వచ్చింది, సో రిలేషన్షిప్ టాక్సిక్ అవుతుంది. అప్పుడు ఒకసారి మీరు ఓపెన్ డిస్కషన్ పెట్టుకొని అడిగేసేసి ఆ రిలేషన్షిప్లో డెసిషన్ తీసుకోవాలి. ఫర్గివ్ చేస్తేనే మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. కానీ అంటే ఇప్పుడు మనం ఆ రిలేషన్షిప్కి 100% ఇచ్చి, ఇప్పుడు ఎవరికైనా సరే రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ భార్యాభర్తలు కానివ్వండి, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానివ్వండి. సో మనం 100% ఇచ్చి మనం లాయల్గా ఉన్నప్పుడు అవతల మనిషి మనకి వాల్యూ ఇవ్వకుండా వేరే మనిషితో ఉండడం అనేది జీర్ణించుకోవడానికి చాలా కష్టం. అలాంటి టైంలో క్షమించడం అనేది ఇంకా కష్టమైన పని. నేను ఎందుకు చెప్తున్నాను క్షమించమని అని అంటే, క్షమించలేకపోతే వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ ఉండదు. కమ్యూనికేషన్ లేకుంటే సొల్యూషన్ ఉండదు. సో వాళ్ళు ఒకరి పట్ల ఒకరిని క్షమిస్తేనే వాళ్ళు కూర్చొని ఇలాగా డిస్కస్ చేయగలుగుతారు, మాట్లాడగలుగుతారు, చెప్పగలుగుతారు ఎందుకు అయింది. తర్వాత ఆల్రెడీ ఇంక ఇద్దరిలో చాలా టాక్సిక్ అయిపోయి అలా వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటూ అలా ఉంటే ఫస్ట్ ఇద్దరిని క్షమించుకొనేసి వాళ్ళు మూవ్ అయిపోవాలి ముందరికి. అప్పుడు ఎవరు ఏం చేయాలి అనేది ఆలోచించుకోవాలి. అంటే ఆ రిలేషన్షిప్లో ఉండాలా, ఉండకూడదు అని. ఇప్పుడు మీరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అన్నారు. ఒక గర్ల్ ఫ్రెండ్తో ఉంటూ రిలేషన్షిప్ 100% పెట్టుకొని ఉంటే ఇంకొక గర్ల్ ఫ్రెండ్తో ఉంటున్నారు అని అంటే అప్పుడు అతను వేరే డ్రిఫ్ట్ అయిపోయాడు ఆల్రెడీ అని అర్థం కదా. అప్పుడు ఇప్పుడు ఈ గర్ల్ ఫ్రెండ్కి తెలిసినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా అడగాలండి, అడిగే విధానంగా అడగాలి. టోన్ ఇంపార్టెంట్. అడిగేటప్పుడు అడిగే విధానంగా అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ మనిషి కూడా ఇంపార్టెంట్ అని అంటే, ఇప్పుడు నాతో రిలేషన్షిప్ మన ఇద్దరికి బ్రేక్ అవుతున్నప్పుడే కదా అవుతుంది, గ్యాప్ వచ్చినప్పుడే కదా అవుతుంది ఇంకొకరితో రిలేషన్షిప్. సో అలా క్షమించడం అనేది చాలా అన్నిటికంటే బెస్ట్ ఎమోషన్ అండి. ఫర్గివ్నెస్ అనేది అన్నిటికంటే అది పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది వాళ్ళకు, ఆలోచించడానికి, ముందరికి వెళ్ళడానికి ఒక మార్గం ఇస్తుంది వాళ్ళకి. అది క్షమించలేకపోతే మైండ్లో ఒక పాయిజన్ లాగా వేధిస్తుంది. అవును, మైండ్ అంతా ఒక బ్యాగేజ్ లాగా ఉంటుంది. సో ఎదుటి వాళ్ళు చీట్ చేసినా ఏమి చేసినా ఫర్గివ్ చేయడం వల్ల వాళ్ళు సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకుంటారు, ఏం చేయాలో ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు అతనితోనే ఉండాలా, లేదంటే నా లైఫ్ ఇంపార్టెంట్, నేను కూడా ఇంపార్టెంట్ నాకు అని ముందరికి వెళ్ళాలా. ఇప్పుడు అతను ఈ అమ్మాయిని చీట్ చేస్తూ వేరే వాళ్ళతో ఉంటున్నాడు అని అంటే ఫర్గివ్ చేస్తేనే అమ్మాయి డిస్కస్ చేసి ఆలోచన పెంచుకుంటుంది, అప్పుడు మూవ్ అయిపోతుంది. ఇప్పుడు అతను వేరే అమ్మాయితోనే ఉంటూ ఈమెతోనే ఉంటున్నాడు అని అంటే ఇది తెలిసినప్పుడు ఫర్గివ్ చేస్తేనే అడగాలి. అడిగేసిన తర్వాత మూవ్ అయిపోవాలి ముందరికి. కాదు అని అంటే అది ఫ్యాక్ట్ తెలుస్తుంది కదా, రియాలిటీ. అవును, ఆపోహలో మనం ఊహించుకునే బదులు రియాలిటీ తెలుసుకోవచ్చు. తర్వాత తెలుసుకున్న తర్వాత రీజన్ తెలిసిన తర్వాత ఆ అమ్మాయే నాకంటే ఇంపార్టెంట్ అని అంటే, సో నేను కూడా నేనంటే ఇంపార్టెంట్ అనే వాళ్ళు నాకు దొరుకుతారు లైఫ్లో, నేను ఇప్పుడు నా కెరియర్ని నా గురించి నేను ఆలోచిస్తాము అని ముందరికి వెళ్ళిపోవాలి. ఇట్ షుడ్ బి దిస్ వే. మరి ఎప్పుడు అవుతుంది అంటే ఫర్గివ్ చేస్తేనే అవుతుంది. ఓకే, మరి భార్యాభర్తల్లో ఇలా విడిపోవడం అనేది చాలా కాంప్లికేటెడ్. చాలామంది
భర్తలు అయి ఉండొచ్చు, భార్యలు అయి ఉండొచ్చు, ఇలా జరిగిన తర్వాత కూడా క్షమించకుండా వాళ్ళల్లో మదన పడుతూ రిలేషన్షిప్ టాక్సిక్గా, మీరు అన్నట్టు టాక్సిక్గా ఉన్నా కూడా అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి పెయిన్ఫుల్, ఎదుటి మనిషికి టోటల్గా ఆ ఫ్యామిలీ అంతా కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. అసలు క్షమించాలి అంటే ఎలా ఆలోచిస్తే క్షమించగలుగుతాయి? ఎందుకంటే అసలు క్షమించడం అనేది ఇలాంటి దాంట్లో చాలా మెచ్యూరిటీ కావాలి, చాలా పెద్ద మనసు అని నేను అనను. ఎందుకంటే మనసుతో ప్రేమిస్తాము, మనసుతోనే ఇష్టపడతాము, మనసుతోనే క్షమిస్తాము. కానీ క్షమించడం అనేది కొంచెం కష్టం ఇలాంటి టైమ్స్లో. సో క్షమించడం అనేది ఎలా? భార్యాభర్తల మధ్యలో అండి ఇప్పుడు చాలా మంది, నేను పర్సంటేజ్ కరెక్ట్గా చెప్పను ఎందుకంటే అందరికీ తెలుసు, ఇప్పుడు ఆల్మోస్ట్ 80% వరకు అండర్ వన్ రూఫ్లో ఉంటారు. సెక్స్ వేరు అంటారు చాలా మంది, ప్రేమ వేరు అంటారు, పెళ్లి వేరు, మేమంతా మాకు లవ్ మేకింగ్ వేరు అని అంటుంటారు. కానీ భార్యాభర్తల మధ్యలో ఉండాల్సింది ఇద్దరి పైన అమూల్యమైన ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ అనేది లవ్ మ్యారేజ్ అయి ఉండొచ్చు, అరేంజ్ మ్యారేజ్ ఉండొచ్చు. ఆ ప్రేమ ఉంటేనే వాళ్ళ పునాది బాగుంటుంది, అప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఉంటుంది. సో ఇలా ఈ చీటింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమంటే అందరు వన్ రూఫ్ ఉంటారు, పిల్లలు ఎఫెక్ట్ అవుతారు చాలామంది. సో వాళ్ళు కూడా ఏమంటే వాళ్ళు డైవర్స్ తీసుకోలేరు, వాళ్ళు వెళ్ళిపోలేరు పిల్లల కోసం అని సొసైటీలో ఒక పేరు అనేది అనుకుంటారు, ఇంకా మనం అందరు రిలేటివ్స్ తెలుసు, అందరికి తెలుసు అనేసి భార్యాభర్తలు జస్ట్ ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారు ఒక ఇంట్లో. సో ఇలాంటప్పుడు కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అవుతుంటాయి. అవి అవినప్పుడు ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి వీళ్ళిద్దరికీ అర్థమవుతుంది, ఒకరొకరికి హస్బెండ్ అలా వేరే వాళ్ళతో తిరుగుతున్నాడని వైఫ్కి అర్థమవుతుంది, ఇంకా అఫైర్స్ పెట్టుకుంటున్నాడని. వైఫ్ గురించి కూడా వైఫ్ ఇంకా ఆల్మోస్ట్ ఈ లవ్ మేకింగ్, రొమాన్స్ ఎక్స్ప్రెషన్ ఏమీ ఉండదు ఇంకా వాళ్ళ మధ్యలో. అలా విత్డ్రా అయిపోయి జస్ట్ ఫ్రెండ్స్ లాగా కూడా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఫ్రెండ్స్ లాగా ఉంటారు, కొంతమంది ఇంకా సరే ఒక మనకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ఇలా సొసైటీది ఇవన్నీ ఆలోచించుకొని కూడా ఉంటారు భార్యాభర్తలు. సో ఇలాంటివి కూడా ఉంటాయి. సో అందుకోసము క్షమ అనేది, ఫర్గివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన క్వాలిటీ. ఈ ప్రేమ ఎంత ఇంపార్టెంటో ఫర్గివ్నెస్ అనేది కూడా హస్బెండ్ వైఫ్ మధ్యలో చాలా ఇంపార్టెంట్ అయిన క్వాలిటీ. సో అంటే కృతజ్ఞత భావము, ఈ ఫర్గివ్నెస్ అండ్ లవ్ అనేది మూడు ఎక్కువ ఉంటే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. అది హస్బెండ్కి ఉన్నా వైఫ్కి ఉన్నా వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ఓకే, వాళ్ళు నాక్ చేయరు, ఈరోజు జరిగినవి రేపటికి నాక్ చేయరు, వాళ్ళలో త్వరగా క్షమించేసి మళ్ళీ బిల్డ్ చేసుకుంటారు రిలేషన్షిప్ని. ఇలా ఉంటుంది. కానీ చీట్, ఇద్దరు హస్బెండ్ వైఫ్ మధ్యలో వాళ్ళు చీట్ చేసుకుంటూ అలాగే ఉంటున్నారంటే ఆ టాక్సిక్ రిలేషన్షిప్లో రోజు రోజుకి ఉంటున్నారు. సో దాని బదులు ఇట్స్ బెటర్, వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి ఇట్లా అవుతుంది అంటే ఇట్స్ బెటర్ టు మూవ్ ఆన్. రైట్. ఇంకా కాదు అని అన్నప్పుడు లేదు అంటే ఇఫ్ దే బోత్ వాళ్ళిద్దరికి నచ్చినప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉంటాము మనము, సో దట్ పిల్లలకి ఎఫెక్ట్ కాకూడదు అంటే దట్స్ ఆల్సో గుడ్, అది కూడా చేసుకోవచ్చు. కానీ అది చేసుకునేటప్పుడు ఆలోచించుకోవాలి. హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో ఉండి వేరే వాళ్ళతో తిరుగుతూ వేరే అఫైర్స్ పెట్టుకొని ఇద్దరు, సో హౌ మచ్ ఆర్ యూ ట్రూత్ఫుల్ అనేది ఆలోచించుకోవాలి ఒకరొకరి పట్ల. ఓకే, సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. కాంప్లికేటెడ్ టాపిక్ ఇది, కానీ చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అపర్ణ గారు.